అయోధ్య విరాళాల చోరీపైన స్వతంత్ర దర్యాప్తు ఆడిటింగ్ జరపాలని విపక్షాలన్నీ కూడా పార్లమెంటు సభా కార్యక్రమాలకు అడ్డుకుంటున్నాయి. సో ఆ నేపథ్యంలో సభలు నిరంతరంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంటు ముందుకు కీలకమైన డీలిమిటేషన్ బిల్లు చర్చకు వస్తుందా లేదా, మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు వస్తుందా లేదా, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు. సార్, అయోధ్య విరాళాల చోరీపైన స్వతంత్ర దర్యాప్తు జరగాలి, ఆడిటింగ్ జరగాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నాయి. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు ఎందుకు రావడం లేదు 10 రోజుల నుంచి అని ప్రశ్నిస్తున్నాయి. ఏంటి మీ సమాధానం? ఇవాళ అయోధ్యలో జరిగినటువంటి బాధాకరమైన సంఘటన పట్ల ఇవాళ మేము విచారాన్ని వ్యక్తం చేయడమే కాకుండా అక్కడ ప్రభుత్వం వెంటనే దర్యాప్తుకు ఆదేశించింది. ఆ రకంగా బాధ్యులమైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కొంతమంది ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో మగ్గుతా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా దాని పూర్తి స్థాయి దర్యాప్తు కూడా అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇవాళ దాన్ని రాజకీయం చేయడానికి కోసం జరిగిన సంఘటన భూతత్వంలో పెట్టి చూపించి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని దేవాలయాల్లో చోరీలు జరిగాయి, ఎన్ని దేవాలయాల్లో అవమానకరమైనటువంటి సంఘటనలు జరిగాయి, దాని మీద ఇవాళ కాంగ్రెస్ స్పందించడం లేదు. ఖచ్చితంగా దర్యాప్తు జరగాల్సిందే, బాధ్యులైన వాళ్ళు శిక్ష పడాల్సిందే. కానీ ఆ నెపంతో ఇవాళ పార్లమెంటు స్తంభింపజేయడం, పార్లమెంట్ జరగకుండా చేయడం అంటే కేవలం మహిళలకు మోదీ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ అడ్డుకోవడం చేసే కుట్రలో భాగంగానే ఈ పార్లమెంట్ స్తంభింపజేస్తుంది. ఎక్కడ మహిళా బిల్లు వచ్చి ఆమోదం పొందుతుందో మాకు పుట్టగతులు ఉండవు రాజకీయంగా అని చెప్పి భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, కొన్ని విపక్షాలు వారు ఈ రకంగా అడ్డుకుంటున్నారు. ఈ సమావేశాల్లో మీరు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు డిలిమిటేషన్ తీసుకొచ్చే ఆలోచన ఉందా? ఎందుకంటే మనం చూస్తే విపక్షాలు అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ రోజు కాకుండా రేపు ఖచ్చితంగా ఆ బిల్లు తీసుకొస్తాం. మరి పునర్విభజన జరుగుతుంది, మహిళా బిల్లు ఆమోదం పొందుతుంది. నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామికంగా 3 పర్యాయాలు ప్రజల మద్దతు గెలవడం వల్ల జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజారంజకమైన పాలన పేదల పక్షాన్ని ఉండడం వల్ల వాళ్ళు సహించలేకపోతున్నారు. అమిత్ షా గారు కూడా ఇవాళ హోంమంత్రిగా ఇవాళ నక్సలైట్స్ పూర్తిగా రూపుమాపడం, 370 ఆర్టికల్ రద్దు చేయడం, ఆ రకమైనటువంటి శాంతి భద్రతలు కాపాడంలో వారు సఫలీకృతం అవుతున్నారు. కాబట్టి జీర్ణించుకోలేక వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడుతూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది. రాహుల్ గాంధీ మాట్లాడే భాష, విద్యార్థులపైన కేసులు విత్డ్రా చేసుకుంటామని హామీ ఇచ్చి మళ్ళీ విద్యార్థులపైన కేసులు పెడుతున్నారు. ఇది మాట తప్పడమే అని విపక్షాలు, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ అంటుంది. స్వయంగా మీరు ఆ రోజు సోను వాంగ్చుక్ గారు కానివ్వండి, లేదా ఆ యొక్క కాక్రోచ్ పార్టీ నాయకులు కానీ, మరి కొంతమంది ఈ ఉద్యమంలో మరి అసాంఘికమైన శక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు మరి దౌర్జన్యానికి పాల్పడి వైలెన్స్ సృష్టించి దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి స్వయంగా వ్యాఖ్యించారు. అటువంటి సంఘ వ్యతిరేక శక్తులను ఏరడంలో తప్పులేదు. జరిగినటువంటి మరి హింసకు పాల్పడ్డ వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్పులేదు. విద్యార్థులు నిజంగా ఎవరైతే అమాయకులైతే ఇవాళ వాళ్ళ యొక్క సమస్య మీద శాంతియుతంగా ఉద్యమంలో పాల్గొనకు వచ్చారో వాటి మీద ఎటువంటి చర్య లేదు. హింసకు పాల్గొనేటువంటి శక్తులను, వ్యక్తులను ఇవాళ ప్రభుత్వం గుర్తించ లేనట్లయితే భవిష్యత్తులో ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. కాబట్టి ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఇవాళ హూందాగా ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. వారు ఒక విద్యార్థి నాయకుడుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించే వ్యక్తి, విద్యార్థుల సమస్యల మీద కట్టుబడిన వ్యక్తి ఇవాళ మరి దేశం కోసం వారు రాజీనామా చేశారు. కానీ మీరు టెన్షన్ వాతావరణంలో మీరు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ వస్తుందంటున్నారు, సాధ్యమయ్యే అవకాశం ఉంది? సహకరిస్తాయి. వారు ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా మహిళలు కోరుకుంటున్నారు. మహిళా సమాజం ఒత్తిడికి తట్టుకోలేక ఏ రకంగా గతంలో మహిళా బిల్లును చించివేసిన మీరే, వాళ్ళ ద్వారా మోదీ ప్రభుత్వం ఏ రకంగా అనుకూలంగా ఓటు వేయించిందో ఈసారి కూడా ఖచ్చితంగా వాళ్ళ మెడలు వంచి మహిళలే ఖచ్చితంగా ఆ బిల్ ఆమోదింపజేస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఇవాళ మోదీ గారికి ఉన్నది. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మనం చూస్తున్నాం, బీజేపీ చాలా కృత నిశ్చయంతో ఉంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో తీసుకొస్తామని చెప్తుంది. అయితే ప్రభుత్వము విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను ఉపసంహరిస్తామని చెప్పి మళ్ళీ మాట తప్పడం పైన పెద్ద ఎత్తున ఆందోళన ఉన్నటువంటి నేపథ్యంలో హింసాత్మక శక్తులను, అలాగే అరాచక శక్తులను ఖచ్చితంగా బుక్ చేసి తీరుతామని, వాళ్ళని అణిచివేస్తామని బీజేపీ తన వైఖరిని స్పష్టం చేస్తుంది. పార్లమెంట్ నుంచి వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.